హలో అండి అందరికీ. అందరూ సంక్రాంతి ఎలా జరుపుకున్నారు? మేమైతే బాగా జరుపుకున్నాం. ఇది సంక్రాంతి రోజు బ్లాగే. మేము ఈ సంక్రాంతికి ఎలాంటి ముగ్గేసాము, ఎలా జరిగిందో ఈ వీడియోలో చూసేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ సంక్రాంతి రోజు. సంక్రాంతి రోజు ఎంత పొద్దున లేద్దామన్నా చలికి అస్సలు లేవలేదు. 5:30కి అలా లేసాము. ఇక లేచి ఇక ముగ్గు అయితే స్టార్ట్ చేసాము. మేము లేచేసరికి మా వాడలో చాలా మంది లేచి ఆల్రెడీ ముగ్గు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇక నేను మా వదిన కలిసి ఇక ముగ్గు అయితే స్టార్ట్ చేసేసాము. మా వదిన ముగ్గులు బాగా వేస్తుంది. నాకైతే ముగ్గులు అంతగా రావు, నార్మల్గా వేస్తాను. ఇక మా వదిన ముగ్గు వేస్తుంటే నేనైతే కలర్లు వేస్తున్నాను. మేము సెలెక్ట్ చేసుకోవడమే ఒక పెద్ద ముగ్గు సెలెక్ట్ చేసుకున్నాము. ముగ్గు పెద్దగా ఉన్నందుకు లేవడం కొంచెం తొందరగా లేస్తాము అంటే అది లేదు, లేవడం లేటే లేసాము. ముగ్గు కూడా పెద్దదే సెలెక్ట్ చేసుకున్నాము. ఇక ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేసాం. మేము స్టార్ట్ చేస్తుంటే అందరూ ఇక వాళ్ళ ముగ్గులు లాస్ట్కి వచ్చేసాయి క్లైమాక్స్కి. ఇక మా ముగ్గు అయితే అవ్వడం లేదు. మీరే చూడండి లాస్ట్ వరకు మా ముగ్గు పెద్దగా ఉందా చిన్నగా ఉందా అనేది కామెంట్ చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సంక్రాంతికి ఫుల్ చలి ఉంటుంది కదా, ఎంత పొద్దున లేద్దామన్నా అస్సలు లేవబుద్ధి కాదు. అది ఇంకా ఈ సంక్రాంతికి రోజైతే ఫుల్ చలేసింది. మేము చూడండి ఇక స్వెటర్లు వేసుకుని ముగ్గులు అయితే స్టార్ట్ చేసేసాము. అసలు న్యూ ఇయర్ నుంచే సంక్రాంతి వైబ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. న్యూ ఇయర్ అప్పుడు కూడా ముగ్గులేసి అందులో కలర్లు వేసి మంచిగా కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ చేస్తాం. ఇక దాని తర్వాత 1 వీకే సంక్రాంతి కోసం ముగ్గుల పోటీలని స్టార్ట్ అయిపోతాయి. ఇక సంక్రాంతి ఇక 3 days అయితే భోగి అని, సంక్రాంతి అని, కనుమ అని, ఇక 3 రోజులు రంగురంగుల కలర్లతో ముగ్గులు అయితే వేసేస్తాం కదా. నేను భోగి రోజు సింపుల్గా ఒక చిన్న ముగ్గు వేశాను. అంటే నా ఓన్గా ముగ్గు వేసి నేనే కలర్లు వేశాను. ఆ ముగ్గు ఫోటోను ఈ వీడియో పైన ప్లే చేస్తాను. ఆ ముగ్గు ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. ముగ్గు బాగుంటే బాగుందని, లేదంటే లేదని చెప్పండి. మీరు చేసే ఆ కామెంట్ వల్ల నాకు ముగ్గులు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. మేము అసలు ఈ ముగ్గు వేయడానికి ఎన్ని తిప్పలు పడుతున్నామో చూడండి. పీటలు వేసుకుని కూర్చొని మరీ వేస్తున్నాము. సంక్రాంతి రోజు ఊర్లకి హరిదాసులని, గంగిరెద్దుల వాళ్ళని వస్తారు కదా. ఇక్కడ మా ఊర్లోకి అయితే ఇతనైతే వచ్చాడు. వీళ్ళు పంబాలోళ్ళు అంటారంట. ఇక ఇతను వచ్చి ఇంటింటికి తిరిగి బియ్యం కానీ వడ్లు కానీ పైసలు అయితే అడుగుతున్నారు. ఇక్కడ మా అత్తమ్మ డబ్బులు అయితే ఇచ్చేసింది. ఇక్కడ మేము ముగ్గు వేస్తుంటే మా వెనకాల పీట మీద కూర్చున్నాడు చూసారా, అతనైతే మాకు అల్లుడవుతాడు వరుసకి. యాక్చువల్గా తనని వీడియో తీద్దామనేసి పిలిపించుకున్నాము. మాకు ఆ రోజు ఏంటంటే వీడియో తీయడానికి ఎవరు లేకుండే, అందరూ ముగ్గులు వేయడంలో బిజీ ఉండే. ఇక తనైతే ఖాళీ ఉన్నాడు కదా అనేసి వీడియో తీపించుకుందామని రమ్మన్నాము. కానీ చిన్నపిల్లాడు కదా, ఫోన్ ఇస్తుంటే షేక్ అవుతుంది. అందుకని ఇక వీడియో తీయడం వద్దనేసి ఇక సపరేట్ అక్కడ కూర్చోబెట్టుకొని మా ముగ్గు చూసుకుంటూ ఉండమన్నాము. ఇక ముగ్గు చూస్తూ ఉండిపోయాడు. ఈ వీడియో ఎవరు తీశారంటే మా మరదలు ఉండే. మా మరదల ముగ్గు అప్పటికే అయిపోయింది వేయడం. ఇక తను వచ్చి కొన్ని వీడియోస్ అయితే తీసింది. ఇక్కడిక మా ముగ్గు వేయడం అయిపోవట్లేదని నెక్స్ట్ ఇక మా అత్తమ్మ కూడా రంగంలోకి దిగింది. గొబ్బెమ్మలు చేసి గొబ్బెమ్మలు పెట్టే ప్లేస్లలో గొబ్బెమ్మలు అయితే పెట్టేస్తుంది. ఫైనల్ గా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ముగ్గు అయిపోయిన తర్వాత అందులో గొబ్బెమ్మలు పెట్టి రేగుపళ్ళు పోసి నవధాన్యాలు పోసి అయితే కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు చెప్పండి మా ముగ్గు ఎలా ఉంది? ఈ ముగ్గు వేయాలంటే కనీసం 1 అవర్కి పైనే టైం పడుతుంది కదా, అవునా కాదా? మీరే చెప్పండి. ముగ్గు అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఇక ముగ్గుకి ఒక సైడ్ ఏమో కైట్ వేసాం, ఇంకొక సైడ్ ఒక ఫ్లవర్ అయితే ఇలా దించేసాము. నెక్స్ట్ ఇక్కడ లోపల ముగ్గులు చూపిస్తాను పదండి. ఇక్కడ లోపల చిన్న ముగ్గు అయితే ఇలా వేసాము. అందులో కూడా గొబ్బెమ్మలు పెట్టి రేగ్గాయలు నవధాన్యాలు అన్నీ వేసేసాము. ఇక్కడ ఈ లైన్స్ ముగ్గులు కనిపిస్తున్నాయి చూసారా, అప్పట్లో అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇలా లైన్స్ ముగ్గులే వేసేవారు సంక్రాంతికి. అసలు గ్యాపే ఉండేది కాదు వాకిళ్లలో. ఆ లైన్స్ ముగ్గులు అయితే మా అత్తమ్మ వేసింది. ఇంత పెద్ద ముగ్గును అంత కష్టపడి వేసాం కదా, మరి అంత కష్టపడి వేసినందుకు కొన్ని మెమొరీస్ అయితే తీసుకోవాలి కదా. ఇక
ఇక ముగ్గులన్నీ వేయడం అయిపోయిన తర్వాత కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము ముగ్గుల దగ్గర. ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక మా వాడలో అంటే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ముగ్గులు చాలా బాగా వేశారు. అవి చూద్దాం అనేసి అయితే వెళ్ళాము. వాళ్ళు కూడా ఎలా వేశారో మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. ముగ్గులన్నీ చూసారు కదా. ఈ ముగ్గులలో ఏ ముగ్గు బాగుందో కామెంట్ చేయండి. ఇక ఇలా అయితే ఈ సంక్రాంతికి ముగ్గులు వేయడం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.